ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షం అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్షం అసెంబ్లీకి దూరంగా ఉంది, బహిష్కరించింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాము అని తెగేసి చెప్తుంది. మరోవైపు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం నిరాకరిస్తుంది. సాంకేతిక కారణాలను తెరపైకి తీసుకొచ్చి మొత్తం 175 సీట్లలో కనీసం 10% సీట్లు అంటే 18 స్థానాలు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ప్రభుత్వం చెప్తున్నటువంటి తీరుని ప్రతిపక్షం అంటే వైసీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. మొత్తం మీద అసెంబ్లీకి ప్రతిపక్షం వెళ్లకుండానే, వైసీపీ వెళ్లకుండానే అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఇక్కడ ప్రతిపక్షం అన్నది హోదా అన్నది ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్ళకపోవడం అన్నది భారీగా విమర్శలకు తావిస్తోంది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం వల్ల జగన్మోహన్ రెడ్డి సాధించింది ఏంటి, వైసీపీ సాధించింది ఏంటి, దీనివల్ల ఎవరికి నష్టం, జగన్కా, వైసీపీకా, ప్రజలకా అన్నది ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చగా మారింది. రెండు 2024 తర్వాత ఇదే రకమైనటువంటి ధోరణిని వైసీపీ, జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తూ వస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాము, లేకపోతే వెళ్ళము అని తెగేసి చెప్తున్నారు. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే వైసీపీకి వచ్చిన నష్టం ఏంటి అన్నది ఇప్పుడు కీలకమైనటువంటి చర్చ. ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించింది ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాము అని చెప్పడానిక, లేకపోతే ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావించమని చెప్పడానిక, ప్రజల సమస్యలను ప్రజల గొంతుకుగా మారై ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీయమని కదా మీకు ఓట్లు వేసి గెలిపించింది. మరి ఎందుకు ప్రజల తీర్పుని ఎందుకు విస్మరిస్తున్నారు, పక్కన పెట్టేస్తున్నారు, గాలికి వదిలేస్తున్నారు అన్నది ఇప్పుడు కీలకమైనటువంటి చర్చగా మారింది. 2024లో కూటమికి భారీగా మెజారిటీ వచ్చింది. 164 స్థానాలు కూటమికి వస్తే కేవలం 11 స్థానాలు వైసీపీకి వచ్చినాయి. మొత్తం 4.13 కోట్ల మంది అంటే 4 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 55% కూటమికి అనుకూలంగా మద్దతు తెలిపితే 39% మంది ఓటర్లు వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. అంటే ఎన్ని లక్షల మంది వైసీపీ వెనకాల ఉన్నారో చూడండి. వైసీపీ గెలిచినటువంటి 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎంతమంది భారీగా ఓట్లేసి గెలిపించారు, ఎన్ని లక్షల మంది ఉన్నారో చూడండి. మరి అన్ని లక్షల మంది ఓట్లేసి గెలిపించినటువంటి నేపథ్యంలో వైసీపీ వాళ్ళకి ఏమని సమాధానం చెప్తుంది, వాళ్ళ సమస్యలు ఎక్కడ ఎలా ప్రస్తావించాలి, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎవరు మాట్లాడాలి, మరి వైసీపీనే కదా. వైసీపీ వాళ్ళ సమస్యల గురించి ప్రస్తావించకపోతే ఎవరు ప్రస్తావిస్తారు అన్నది కీలకమైనటువంటి అంశం. లక్షల మంది ఓట్లేసి గెలిపించినటువంటి ఈ 11 అసెంబ్లీ నియోజకవర్గాల సమస్యలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. వీటి మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్న దాని మీద కూడా వైసీపీ సభ్యులు నిలదీసే ప్రయత్నం అసెంబ్లీ వేదికగా చేయకపోవడం ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి విమర్శల పర్వంగా ఇది మారింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజా సమితి అన్న ఒక పార్టీ ఉండేది. ఆ పార్టీకి అప్పట్లో మర్రి చెన్నారెడ్డి ప్రముఖ నేతగా ఉండేవాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీనిని అంటే అప్పటికి మర్రి చెన్నారెడ్డికి కానీ ఆయన పార్టీకి కానీ ప్రతిపక్ష హోదా లేదు, ఆయనకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా లేదు. మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన నిలదీసినటువంటి తీరు, ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆయన మాట్లాడినటువంటి తీరు, గొంతెత్తినటువంటి తీరు, నిలదీసినటువంటి తీరు అప్పుడు రాష్ట్ర ప్రజల మన్ననలను పొందింది. మర్రి చెన్నారెడ్డికి జేజేలు పలికారు. మర్రి చెన్నారెడ్డి ఎలాంటి హోదా లేకపోయినప్పటికీ ఒక ఎమ్మెల్యే
హోదాతో అసెంబ్లీలోకి అడుగు పెట్టారంటే ప్రభుత్వం గడగడలాడిపోయేది, ప్రభుత్వం ఇరకాటంలో పడేది. ఆయన ప్రశ్నించే ప్రశ్నలకు, ఆయన సంధించేటువంటి అంశాలకు, ఆయన విమర్శలకు జవాబు చెప్పలేక అయోమయంలో పడిపోయేది. ఇది అప్పట్లో భారీ సంచలనాత్మకమైనటువంటి చర్చగా కూడా ఉండేది. మరి ఈ రకమైనటువంటి నేపథ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రతిపక్ష హోదా కోసం మీరు అసెంబ్లీలోకి వెళ్ళి ఎందుకు కొట్లాడడం లేదు అన్నది కూడా కీలకమైనటువంటి అంశం. మీరు బయట ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్తో మాట్లాడినంత మాత్రాన మీకు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది అని అనుకుంటున్నారు అన్నది కూడా కీలకమైనటువంటి అంశం. మీరు ప్రస్తావించాల్సింది, మాట్లాడాల్సింది అసెంబ్లీలో కదా, అసెంబ్లీని వేదికగా చేసుకొని కదా మీరు ఈ రకమైనటువంటి ప్రశ్నలు సంధించాల్సింది, ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది. మరి బయట నుంచి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నించినంత మాత్రాన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? మీకు ఎమ్మెల్యే హోదా ఉంది, మాజీ ముఖ్యమంత్రి హోదా ఉంది, ఒక పార్టీకి అధ్యక్షుడు హోదా ఉంది, మీకు 11 మంది సభ్యులు ఉన్నారు. మరి ఇంతమంది సభ్యులను పెట్టుకొని అసెంబ్లీలో వెళ్ళి అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష హోదా గురించి కొట్లాడొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా, నిలదీయచ్చు కదా, అవసరమైతే అక్కడి నుంచి బాయ్కాట్ చేయొచ్చు కదా, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరుని ఎండగట్టొచ్చు కదా. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఉదాహరణలు కానీ, పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటనలు కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వాటిని ఎందుకు ప్రస్తావించి ఈ నేపథ్యంలో తమకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అని నిలదీయొచ్చు కదా. అలా చేసినట్లయితే ప్రజల్లో మీకు ఎంత గౌరవం లభించి ఉండేది, ప్రజల కోసం మీరు మాట్లాడుతున్నటువంటి తీరు పైన ఎంతో సానుభూతి పెరిగేది, ప్రజలు మీకు భారీగా మద్దతు తెలిపేవాళ్ళు కదా. ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చగా మారాయి. ప్రతిపక్షం అంటే వైసీపీ అనుసరిస్తున్నటువంటి విధానం మీద అటు రాజకీయ పార్టీల నాయకులు కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు, విస్మయం వ్యక్తం చేస్తున్నారు, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు, మేధావులు, సామాన్య ప్రజలు కూడా వైసీపీ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి మీరు ప్రశ్నించి నిలదీసినట్లయితే వీళ్ళంతా కూడా మీకు మద్దతు పలికేవాళ్ళు. ప్రతిపక్ష హోదా వాళ్ళు అడుగుతున్నది కరెక్టే కదా, గతంలో ఇలాగే జరిగాయి, ఈ అంశాలన్నీ ఆధారంగా చేసుకుని వాళ్ళు అడుగుతున్నది కరెక్టే కదా, ప్రభుత్వం మరి దీని మీద స్పందించి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా అన్న అంశాలు కూడా మీ వల్ల చర్చలోకి వచ్చేవి. దానివల్ల ప్రజల్లో మీకు సానుభూతి పెరిగేది, సింపథైజర్లు పెరిగేవాళ్ళు, గౌరవం పెరిగేది, మర్యాద పెరిగేది అన్న చర్చలు కూడా ఉన్నాయి. మరి కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఎంతవరకు సబబు అన్నది కీలకమైనటువంటి ప్రశ్న. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎంతో విలువ ఉంది. చట్టసభల్లో ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి, వాటి పరిష్కారం కోసం కొట్లాడడానికి మీకు వేదికగా ఉంది. అందుకే కదా చట్టసభలు ఏర్పాటు చేసింది. మరి చట్టసభల్లోకి వెళ్లకుండా మీరు ఎమ్మెల్యేగా గెలుపొంది మరి ఏం సాధించినట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నట్లు, ప్రత్యేకంగా ఈ 11 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు మీరు ఇస్తున్నటువంటి సమాధానం కానీ, సందేశం కానీ ఏంటి అన్న అంశాలు కూడా చర్చగా మారాయి. మరోవైపు అధికార పక్షం కూడా సాధించింది ఏంటి అన్నది కూడా ఇక్కడ చర్చగా మారింది. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకు వస్తున్నటువంటి ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ ఏంటి అన్నది కూడా చర్చగా ఉంది. గతంలో పార్లమెంట్లో కూడా తక్కువ సంఖ్యలో వచ్చినటువంటి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994 నాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్టీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా ఇవ్వడము, ప్రతిపక్ష నాయకుడిగా పీజీఆర్ని గుర్తించడం ఇవన్నీ జరిగాయి కదా. అలాగే ఢిల్లీ అసెంబ్లీలో కూడా 2015లో ఇదే రకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది కదా. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 3 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందినటువంటి బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది కదా. మరి ఈ ఉదాహరణలన్నీ, ఈ సంప్రదాయాలన్నీ మీరు ఎందుకు గమనించట్లేదు, గుర్తించడం లేదు? ఆ ప్రాతిపదికన వైసీపీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు? ప్రతిపక్ష హోదా నిరాకరించడం వల్ల మీరు సాధించింది ఏంటి? దానివల్ల ప్రజలకు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటి, సందేశం ఏంటి? అంటే చట్టసభల్లో రాజకీయ ప్రతీకార చర్యలకు వాడుకుంటున్నారా, ఉపయోగించుకుంటున్నారా? మీ కూటమి తప్ప ఇంక ఏ పార్టీ అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదని అనుకుంటున్నారా? మరి మీరు అనుసరిస్తున్నటువంటి ధోరణి ఏంటి?
అత్యంత అనుభవం కలిగినటువంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడికి ఈ అంశాలన్నీ తెలియవా? అన్నీ తెలుసు కదా, మరి ఎందుకు దీన్ని నిరాకరిస్తూ వస్తున్నారు? కేవలం సాంకేతికపరమైనటువంటి అంశాన్ని ఎందుకు తెరపైకి తెచ్చి నిరాకరిస్తున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి? ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితే మీకే కదా గౌరవం పెరుగుతుంది, మర్యాద పెరుగుతుంది, ప్రజల్లో మీ మీద సానుభూతి పెరుగుతుంది, మరింత రెట్టింపుగా మీ మీద గౌరవం మర్యాదలు పెరుగుతాయి. మరి ఈ నేపథ్యంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అధికార పక్షం కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం సాధించింది ఏంటి అన్నది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్నలుగా ఉన్నాయి. అంటే వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చి వాళ్ళు సంధించే ప్రశ్నలకు మీరేమన్నా సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారా? మరి రాజకీయంగా మీకేమైనా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయా? లేవు కదా. దాదాపు మీరు భారీ మెజార్టీతో ఉన్నారు. 164 స్థానాలు మీకున్నాయి. 164 మంది మీ సభలో ఉన్నారు. కేవలం 11 మందిని మీరు ఎదుర్కోలేరా? వాళ్ళు అడిగే ప్రశ్నలకు కానీ, వాళ్ళు విమర్శించే తీరుకు కానీ, లేకపోతే వాళ్ళు చేసే ఆరోపణలు కానీ మీరు ఎదుర్కోలేరా? మీరు సమాధానం చెప్పలేరా? ధీటుగా వాళ్ళని ఇరకాటంలో పెట్టే అవకాశం లేదా? మరి ఇంత ఉన్నప్పుడు, ఇంత రాజకీయ అనుభవం ఉన్నప్పుడు కేవలం 11 మంది సభ్యులను ఎదుర్కోవడానికి మీరు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీరు నిరాకరిస్తున్నారా అన్నది కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చగా మారింది.